గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానించుకుందాం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరు ఎరుగురా. చదవబడిన వచనంలో మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి. టెస్ట్ యువర్ సెల్ఫ్ అనే మాట ఇక్కడ పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి చెప్తున్నారు. మనల్ని మనం టెస్ట్ చేసుకోవడం, మనల్ని మనం చెక్ చేసుకోవడం. చాలాసార్లు చెక్ చేసుకుంటాం. మనం ఇంటి నుంచి బయటికి వెళ్తున్నామంటే పర్సులో డబ్బులు ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటాం. బండి ఎక్కి వెళ్తున్నామంటే బండిలో పెట్రోలు డీజిల్ ఉందో లేదో చెక్ చేసుకుంటాం. ప్రతి దానికి కూడా భోజనం చేస్తున్నామా లేదా బయట ఏమైనా తింటున్నామంటే పట్టుకునే చేతులు శుభ్రంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటాం. చాలా చక్కగా అన్నిటిని చెక్ చేసుకుంటాం. 2 విషయాలు మాత్రం సరిగ్గా చెక్ చేసుకోం. ఆ 2 విషయాలనే బైబిల్ జాగ్రత్తగా చెక్ చేయమని చెప్తున్నారు. 1 ఎదుటి వారి గురించి మాట్లాడినప్పుడు, 2 దేవుని గురించి మాట్లాడినప్పుడు చాలా చక్కగా మాట్లాడేస్తూ ఉంటాం. యాజ్ ఇఫ్ వీఆర్ సెయింట్స్. మన మీద దేవదూతల్లాగా, పరిశుద్ధుల్లాగా, పరలోకం నుండి దిగొచ్చిన వాళ్ళ మాట్లాడేస్తూ ఉంటాం. మాట్లాడటం ఒకటే తప్పంటే తీర్పులు తీర్చేస్తూ ఉంటాం. ఇక్కడ అదే సందర్భంలో పౌలు భక్తుడు అంటున్నారు. పౌలు అప్పటికే 2 సార్లు కొరింథీ సంఘంలో పరిచర్య చేశారు. 3వసారి అక్కడ రాబోతున్నారు. వచ్చే ముందు అరే నాకు ఇష్టం లేని విధంగా మీరు ఉండొద్దు అని ఆల్రెడీ మీకు ఇంతకుముందు నేను లెటర్ రాశాను. లెటర్ రాస్తే మీలో కొందరు నా యొక్క అభిషేకాన్ని, నా యొక్క అధికారాన్ని ప్రశ్నించి కొంతమంది మాట్లాడుతున్నారట. నన్ను తీర్పు తీర్చడానికి మీలో కొందరు తెగించి ముందుకు వచ్చి మాట్లాడుతున్నారట. మంచిదేనాయన నన్ను తీర్పు తీర్దురు కానీ నాలో నిజంగా పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేడా, నేను దైవ సేవకుడినా కాదా, ఈ యేసుక్రీస్తు నాలో ఆయనకి సత్యం ఉంచారా లేదని నేను అన్ని తీర్పు తీర్తురు. కానీ ఫస్ట్ దానికంటే ముందు మీరు విశ్వాసములో ఉన్నారా లేదా ఒక్కసారి మిమ్మల్ని మీరు శోధించుకుని తెలుసుకోండి. ఎదుటివాని నువ్వు తీర్పు తీరుస్తున్నప్పుడు మరి ముఖ్యంగా అదే కొరింథీ సంఘానికి చెప్తున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచు ప్రకారం మీరు నన్ను పోలి నడవండి అని ఛాలెంజ్ చేసిన పౌలుని మీరు తీర్పు తీర్చడానికి ట్రై చేస్తున్నారు. మీరు ఏ విధంగా ఆత్మీయంగా ఉన్నారో చెక్ చేసుకోండి అంటున్నాడు ఆయన. ఈరోజు మనం ఎదుటివాని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ ఎదుటివారు దైవ సేవకుడా లేక సామాన్యుడు ఎవరైనప్పటికీ కూడా ఎదుటివాని గురించి మాట్లాడుతున్నప్పుడు మనం జాగ్రత్తగా మాట్లాడాలా. తీర్పు అసలే తీర్చకూడదు. ఒకవేళ తీర్పు తీర్చవలసి వచ్చి అతను అటువంటి వాడు ఇటువంటి వాడు అని చెప్పే ముందు నేను అర్హుడినా ఆ మాట మాట్లాడడానికి, నేను సరిపోతానా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి 1 మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి అని ఎదుటివారిని తీర్పు తీర్చుతున్నప్పుడు ఇక్కడ చెక్ చేయమన్నాడు. 2 దేవుని బల్లారాధనకు మీరు వస్తున్నప్పుడు, అందరూ కలిసి హోలీ కమ్యూనియన్ తీసుకుంటున్నప్పుడు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా పరీక్షించుకొనవలెను అనే మాట కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం ఉంటుంది. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. టెస్ట్ యువర్ సెల్ఫ్. ఇందాక టెస్ట్ దేనికి? ఎదుటివాని గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు దేనికి? దేవుని పరిచర్యలో, దేవుని బలలో, దేవుని సంబంధమైన విషయాల్లో నువ్వు పాల్గొనేటప్పుడు చెక్ చేసుకో. అన్ని విషయాల్లో చెక్ చేసుకుంటాం, కానీ 2 విషయాల్లో చెక్ చేసుకో. ఎదుటివాడి గురించి మాట్లాడుతున్నప్పుడు, దేవుని పని చేసేస్తున్నప్పుడు. అంటే దేవుడు పిలిచి అడగడు కదా, అరే ఏ ముఖం పెట్టుకుని నా దగ్గరికి వచ్చి కమ్యూనియన్ తీసుకుంటున్నావు, ముందు నా దగ్గరికి వచ్చి నా యొక్క సన్నిధిలో కమ్యూనియన్ తీసుకునే ముందు నువ్వు యథార్థంగా ఉన్నావా లేదా ఒకసారి చెక్ చేసుకోవా అని దేవుడు మన ఆ టైంలో పిలిచి అడగడు కదా. అడగడు, దేవుడు తీర్పు తీర్చేస్తాడు ఆయన. అలాగే మనం ఎదుటి వారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు దేవుడు అడగడు, తీర్పు తీర్చేస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, బీ కేర్ఫుల్. ఎదుటి వారి గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ, దేవుని విషయమైనటువంటి కార్యాలు చేసేటప్పుడు కానీ ఒక్కసారి మనం చెక్ చేసుకుని సరి చేసుకుని చేయడం మంచిది. పాపాత్మురాల్ని చంపేయడానికి పాపులకి కోపం మండిపోయిందట. వాళ్ళు నిజంగా పరిశుద్ధులు అనుకోండి, కోపం వస్తే అర్థం ఉంది.
వాళ్ళే పెద్ద వ్యభిచారులు, కాకపోతే రహస్యంగా చేస్తున్నారు వాళ్ళు. యేసుప్రభు ఒకటే మాట అన్నాడు, ఓకే ఈ వ్యభిచారంలో పట్టుబడింది, చంపేయాలి ధర్మశాస్త్ర ప్రకారంగా, మీలో పాపం లేనివాడు మొదట రాయేసి కొట్టేయండి అన్నాడు. యోహాను సువార్త 8:7 ఆ మాట అలా చెప్పిన వెంటనే పెద్దలు మొదలుకొని చిన్నల వరకు, ముందు పెద్దలు పారిపోయారు అక్కడి నుండి. అంటే తాను చెక్ చేసుకున్నంత వరకు ప్రతి ఒక్కడు పరిశుద్ధుడే. ఒక చెట్టు, ట్రీ విల్ బి నోన్ బై ఇట్స్ ఫ్రూట్ అంటారు కదా. చెట్టు దాని ఫలాలను బట్టే దాని యొక్క అది ఏ చెట్టో తెలుస్తుంది. అలాగే మనం ఎంత వేషధారణలో ఎంత పైకి నటించినా మన క్రియలు బట్టే మనం చెక్ చేసుకోవచ్చు. ఎవడో చెక్ చేయక్కర్లేదు. నా రహస్య జీవితం దేవునికి ప్రీతికరంగా ఉందా, ఎదుటి వాని గురించి మాట్లాడుతున్నప్పుడు నేను అర్హుడినేనా అని ఒకసారి చెక్ చేసుకుందాం. కాబట్టి ఏది చేసినా మనం పరీక్షించుకుంటూ దేవుడు తీర్పుకు లోనవుతామనే సత్యాన్ని గమనించి, మరి ముఖ్యంగా ఎదుటి వాని గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుని సంబంధమైన పనుల్లోనూ 1-2 సార్లు మనం సరి చేసుకుని ముందుకు వెళ్దాం. అప్పుడు మన జీవితాలు దేవునికి ప్రీతికరంగా, మనకే దీవెనకరంగా, ఎదుటి వారికి ఇతరులకు సాక్షార్థంగా మనం జీవించగలం. దేవుడి మాటలు మన జీవితంలో ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సంబంధించిన వాక్యం బట్టి స్తోత్రాలు. ధ్యానించిన వాక్యం మాకు రక్షణకరంగా, మమ్మల్ని మేము సరి చేసుకుని ప్రతి దినము, ప్రతి క్షణము, ప్రతి రాత్రి, నిత్యం అనునిత్యము నీకు ప్రీతికరంగా బ్రతికే భాగ్యం మాకు దయచేయమని కృపగల దేవుడని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యెహోవా దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరించి పరిశుద్ధాత్మ దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి ప్రభువుకు ప్రీతికరంగా మనల్ని మనం పరీక్షించుకొని సరిచేసుకుని నడుచుటకు త్రియేక దేవుని కృప మనకు అనుగ్రహింపబడును గాక. ఆమెన్. God bless you. Have a very blessed day.